నా పేరు విజయ్. నాకు మహేష్ అన్న ఎప్పటి నుంచో పరిచయం. అన్న ట్రిప్ వెళ్దామని చెప్పాడు, మాదిరిగా కన్యాకుమారి అలా వెళ్దామని చెప్పాడు. ఓకే, నాకు మనీ అడ్జస్ట్ అవ్వలేదు, బట్ లాస్ట్ ట్రిప్ వెళ్ళే 1 వీక్ బ్యాక్ అయితే నాకు మనీ అడ్జస్ట్ అయ్యింది. ఇంకా ఓకే కలిసి వెళ్తున్నాం, హ్యాపీగా తిరిగి రావచ్చు కదా అనుకుని స్టార్ట్ చేసాం అనమాట జర్నీ. అందులో బైక్ ప్రాబ్లం అయ్యింది. మహేష్ అన్న వాళ్ళ ఫ్రెండ్ బైక్ అడిగాడు, నేనైతే నా బైక్ తీసుకెళ్దాం, మైలేజ్ వస్తుంది అది కన్విన్స్ చేసి నా బైక్ తీసుకెళ్ళాలని కన్ఫర్మ్ అయ్యాను. ఇంకా జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ఓకే ఇది అవుతుందా అవ్వదా అదొక భయం ఉండింది. బట్ జర్నీ స్టార్ట్ చేసాను. అలాగ స్టార్ట్ అయ్యి ఇంకా మొదటగా మా విలేజ్ నుంచి మదురైకి వెళ్ళాం. మదురైలో మొదటగా విలేజ్ నుంచి కంచికి వెళ్ళాం. కంచిలో ఆ క్యూ లైను బాగా ఇబ్బందిగా అనిపించింది, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఆ కంచిలో హెల్ప్ చేసుకొని కంచి నుంచి మదురైకి వెళ్ళాం. మదురైలో కూడా బాగానే దర్శనం అయింది. ఇంకా మదురై నుంచి కన్యాకుమారికి వెళ్ళాం. కన్యాకుమారిలో బాగా ఎంజాయ్ చేసాం. కన్యాకుమారి నుంచి ఇంకా రామేశ్వరం వచ్చాం. రామేశ్వరంలో అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది, నేనైతే ఫుల్ సాటిస్ఫై. రామేశ్వరంలో హెల్ప్ చేసుకొని ధనుష్కోటి ఓకే కన్యాకుమారిలో ధనుష్కోటికి వెళ్ళాం. రామేశ్వరం ఓకే రామేశ్వరంలో కన్యాకుమారికి వెళ్ళాం. రామేశ్వరంలో ధనుష్కోటికి వెళ్ళాం. అది ఎండ్ ఆఫ్ ది ఇండియా అనమాట. ఆ రోడ్డుకి అక్కడికి ఎండ్ అవుతుంది. ఇక్కడ వెదర్ కూడా చాలా బాగుంది, సముద్రం వ్యూ కానీ. ఈ ట్రిప్ మొత్తానికి అయితే నేను చాలా బాగా ఫీల్ అయ్యాను, బాగా ఎంజాయ్ చేశాను. యాజ్ పర్ మీ. రామేశ్వరం నుంచి ఎక్కడికి వచ్చావు చెప్పు. తంజావూరు. రామేశ్వరం నుంచి తంజావూరుకి వచ్చాము. తంజావూరులో బిగ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, పురాతనమైన ఆలయం అనుకుంటాను, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే అక్కడి నుంచి ఇంకా పాండిచేరికి వచ్చాము. పాండిచేరిలో ఇంకా స్టే చేసి ఇప్పుడు బయలుదేరుతాం, ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ మీరే అడగాలి. మాతో పాటు వచ్చాను, వీళ్ళతో పాటు ఎందుకు వచ్చినా బా ఆయన దగ్గర ఎట్టించుకోవాల్సి వీళ్ళు ఊరికి నాకు కామెంట్ చేస్తాను, నీకేమైనా అనిపించింది? అలాంటివి నాకు అనిపించదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉంటాడు కదా, అందులో సంటి అని అనమాట. అన్నతో నేను ఎప్పుడు అలా అనుకోలే. ఇంకోటి మహేష్ అన్న నాకు మ్యాజికల్ ఫ్రెండ్ అనమాట. ఆయనతో ఉంటే ఫుల్ కంఫర్ట్. నేను ఇంకా సాయి అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్. అదే ఏం ఇంకా మేము ఒక్కరితో అన్కంఫర్ట్గా ఏముంటుంది. ఈ ట్రిప్లో నువ్వు ఏదైనా ఫీల్ అయినావా, లేదంటే ఎమోషనల్ అయితే ఎవరికైనా చెప్పకుండా ఉన్నావా? సిచ్యువేషన్ ఎదురు వచ్చిందా ఈ ట్రిప్లో? ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చెప్పా కదా, మేము ఒక్కరితో మేము ఫుల్ కంఫర్ట్, అంతే కదా. ఏమన్నా అంటే వాడు అడిగేది నువ్వు ముగ్గురితో కంఫర్టే, సడన్గా ఏమైనా అనిపించిందా అంటే ఎందుకు పోయి వెళ్తూ వచ్చాను? అస్సలు అనిపించలే నాకైతే. నేనైతే ఫుల్ నా బిహేవియర్ అంతే, నేనేం చేయలేను. అది మీకేమైనా అనిపించుంటుందేమో కానీ నాకైతే అనిపించలేదు. మాకేం అనిపించలేదు. అది నాకేం అనిపించలేదు. ఎందుకంటే నీ గురించి మాకు ముందే తెలుసు. నా వల్ల మీరే ఇబ్బంది పడింటారు, నాకు తెలుసు. అది ఇబ్బంది ఏం పర్లేదు, బట్ ఓకే. ఎందుకంటే నువ్వు సాయి మ్యాజికల్ మూమెంట్స్ మాకు ఫన్ క్రియేట్ చేసాయి, సో ఇబ్బంది ఏం లేదు. సో సమ్ అడ్జస్ట్మెంట్స్ అంతే. ఎన్ని క్వశ్చన్స్ నువ్వే చెప్పాలి. అంటే ఇప్పుడు ట్రిప్ ప్లాన్ చేసాము, నీకు ఆల్రెడీ చాలా అప్పులు ఉన్నాయి నాకు తెలిసి. సో మళ్ళీ ట్రిప్కి ఎట్లా ఏదన్నా 10+, ఇప్పుడు వరకు నాకు తెలిసి 10+ అయింది పర్ పర్సన్కి. 50,000 దాకా స్పెండ్ చేసాం మనం నలుగురమే. అరే ఆల్రెడీ అప్పులు ఉన్నాయి కదా, ఈ ట్రిప్ పోవాలంటే మళ్ళీ 10 to 15 కావాలా, ఏంటి నా పరిస్థితి అని నీకేమైనా అనిపించిందా? అంటే ఎందుకు ట్రిప్ అని ఏమన్నా? ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ప్రాబ్లం అనుకుని ఇంకో 10,000. నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రిప్ అనుకుంటాను నేనైతే, నా గురించి. తర్వాత వెళ్తాం లేదు తెలియదు, ఈ ఛాన్స్ ఉంది. అంటే నువ్వు ట్రిప్కి వెళ్ళవా లేదంటే ఛాన్స్ ఉన్నా కానీ వెళ్ళవా? ఛాన్స్ లేకనే. నాకైతే ఛాన్స్ ఉండదు అనిపించింది, ఇదే లాస్ట్ ట్రిప్ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న నలుగురంలో తలా ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి. తర్వాత ఛాన్స్ ఉంటుంది. మన ఇద్దరం ఇంటికాడ ఉంటాము, మహేష్ సాయి కోవిడ్కి వెళ్తారు. అందుకని ఇప్పుడు ఛాన్స్. సో అయితే నేను పిలిస్తే ఒక నెక్స్ట్ లాంగ్ ట్రిప్ వాళ్ళు నేను పిలిస్తే రావు? ఖచ్చితంగా వస్తాను, నేను ఎక్కడున్నా వస్తాను. అదే అండి. ఓకే. సో ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసావా ట్రిప్లో? డిఫికల్టీస్ అంటే డిఫికల్టీస్ ఏం లేదు. అది బ్యాక్ అది ముడ్డి అది చాలా పెయిన్ వచ్చింది అబ్బాయి.
నేను అందుకే ఇంకా సురేష్ మామ బైక్ అయితే నేను ఎక్కకూడదు అనుకున్నా. సీట్ చిన్నదని. చాలా నొప్పిగా అన్న, నాకు చెప్పా కదా వచ్చేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడే చాలా పెయిన్ వచ్చింది. లే నాకు అర్థమైంది, అందుకే నేను మిడిల్లో కూడా చేంజ్ చేసాను. అందుకే నేను మళ్ళీ సురేష్ మామ బండి అక్కడ ఈ బండి ఎక్కువ వచ్చింది. ఈ బండి అయితే మంట వేస్తుంది, మంట వేస్తే ఓకే, బట్ పెయిన్ అనేది చాలా పెయిన్ ఉంది. అది ఇంకేమన్నా హ్యాపీగా ఉన్నావా? నేను ఫుల్ హ్యాపీ. నువ్వేం నేర్చుకున్నావు ఈ అంటే ఇప్పుడు ఈ ట్రిప్లో నువ్వేమైనా కొత్తగా నేర్చుకున్నావా? కొత్తగా ఏమన్నా చూసావా? చూడటం అంటే ప్లేసెస్ కాదు, సంథింగ్ సపోజ్ మా ముగ్గురం ఒక్కొక్కరు ఏమన్నా కొత్తగా అనిపించిందా, లేకుంటే నువ్వేమైనా లర్న్ చేసావా, లేదా ఏదైనా కొత్త థింగ్ నీకేమైనా తెలిసిందా? కొత్త థింగ్ అంటే ఏంటది? ఊపిరి కదా చెప్పు. ఎట్లనా? సరే ఏదో ఒకటి చెప్పు. చిన్న క్వశ్చన్, అదే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం కదా, వీళ్ళ ముగ్గురు ఏదైనా మంచి బిహేవియర్ ఉంది, వీళ్ళు మారి ఉండాలని నీకేం అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్లో ఉండడం వేరు, కలిసి రూమ్లో ఉండడం వేరు. సో ఒరిజినల్ బిహేవియర్ బయటకు వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే రూమ్లో ఉంటాం. అవునులే. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఇస్ కమ్స్ టు ద లవ్ ఆల్సో, లవ్ వేరు మ్యారేజ్ వేరు, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 7 days ట్రావెల్ చేసాం, 7 nights మనం అందరం కలిసే ఉన్నాం. నీకేమన్నా కొత్తగా అనిపించిందా అంటే మా ముగ్గురులో అంటే నీకు తెలియదు అండి. ఏమన్నా డిడ్ యూ ఫైండ్ ఎనీథింగ్ సంథింగ్ సస్పీషియస్ ఆర్ సంథింగ్ గుడ్? అంటే నేను అంత గమనించలా. ఓకే, సో ఫ్లోలో నీ ఫ్లోలో నువ్వు వెళ్ళిపోయావు. సో నీకంతా ఏం కొత్తగా ఏం అనిపించలే, కొత్తగా అంతా నార్మల్గానే ఉండింది. నాకు నార్మల్ అంటే మీరు చేసేటన్నీ నాకు తెలుస్తాయి, కానీ నాకు ఎందుకు అలా ఉండాలనిపించింది అనమాట. అది అంటే ఇప్పుడు మీరు అన్ని కంఫర్ట్ కావాలండి, నాకైతే ఎందుకు లెబ్బ అనిపిస్తుంది అనుకో. నేను అంత కంఫర్ట్ కూడా కోరుకోను, అందుకని వాటి గురించి ఆలోచించను. క్వశ్చన్ అర్థం కాలేదు, బట్ నాకు అర్థమైంది మీ ముగ్గురులో మీ ముగ్గురులో ఏమైనా నేర్చుకున్నానా అని. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పనులు నేను ఇప్పుడు మీరు ఏమైనా కంఫర్ట్గా అదే ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా అన్ని వర్కులు చూసుకున్నావు, అన్నంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు, వాడు అట్టున్నాడు, నేను అన్ని గమనిస్తూ ఉన్నా కాబట్టి నేను అంతగా ఓకే నాకు చేయాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లా. ఎనీ క్వశ్చన్స్ సాయి మహేష్? సో ఆల్ గుడ్ అయితే. సరే అయితే కట్ చేస్తున్నాం మరి. కట్ చేసి Thank you. ఓకే, థ్యాంక్ యూ.